శాంతి. బ్రహ్మ బాబా సమానంగా మనం కూడా పూర్తిగా శివబాబా పైన బలిహారం అవ్వాలి అనుకుంటే బాబాను పూర్తిగా ఫాలో చేయాలి అని ఈరోజటి మురళీలో వినిపించారు. డ్రామా యొక్క ఆదిమత్యాంతాలని తెలుసుకొని ఇతరులకు కూడా తెలియచేయాలి. ఎందుకంటే ప్రపంచంలో దుఃఖం, ఆర్తనాదాలు బాగా అధికమవుతూ అందరికీ ఒక అయోమయ స్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి బాధ్యులు ఎవరు, ఇంక ఇలాగే జరుగుతుందా అని అనేక ప్రశ్నలు ప్రతి ఒక్కరికి తలెత్తుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం సృష్టి నాటకము అనే విషయాన్ని తెలియజేస్తామో, సృష్టి నాటకంలో ప్రతి ఒక్కరిది పాత్ర ఉంది అని ఈ డ్రామా యొక్క ఆది మధ్యాంతాలు అర్థం చేయించినప్పుడు అప్పుడు కానీ మనసు తేలికగా అవుతుంది. అందుకే బాబా మీరు గుర్తుంచుకోండి, అందరికీ దీన్ని గుర్తు చేయించండి అన్నారు. ఇది 24 ఆగస్టు మురళి. मीठे बच्चे, बाप ने तुम्हें संगम पर जो स्मृतियां दिलाई है उसका सिमरन करो तो सदा हर्षित रहेंगे. మధురమైన పిల్లలు, బాబా మీకు సంగమ యుగంలో ఏ స్మృతులనైతే కలిగించారో వాటిని స్మరించుకుంటూ ఉండండి, అప్పుడు సదా హర్షితంగా ఉండగలుగుతారు. మధురమైన పిల్లలు, బాబా మీకు సంగమ యుగంలో ఏవేవైతే గుర్తు చేయించారో, ఏ ఏ స్మృతులను కలిగించారో వాటన్నింటినీ స్మరించుకుంటూ ఉండండి, అప్పుడు సదా హర్షితంగా ఉండగలుగుతారు. బాబా మనకి ఫస్ట్ మనమెవరమో స్మృతి కలిగించారు. అలాగే మనం ఎంత గొప్పవారిమో, మన భాగ్యం ఎంత ఉన్నతమైనదో, ఎవరి సంతానంగా మనం ఉన్నామో అది కూడా స్మృతి చేయించారు. అలాగే బాబా మన లోపల ఏమేమి ఉన్నాయి, ఎంత గొప్ప శక్తిని కలిగిన వారిమో అది కూడా స్మృతి చేయించారు. ఇంకా చాలా ముఖ్యమైనది, బాబా మన పూర్వజ స్మృతిని, మన ఆది కాలంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని గుర్తు చేయించారు. ఆదిలో ఎలా ఉన్నాం, మధ్యలో ఎలా ఉన్నాం, ఇప్పుడు అంతిమంలో కూడా ఎలా ఉండబోతున్నాము అని ఇలా అనేక స్మృతులను బాబా మనకు కలిగించారు. వీటన్నింటినీ సదా గుర్తుంచుకుంటూ ఉండాలి, అప్పుడు సంతోషంగా ఉండగలుగుతాం. ప్రశ్న, సదా హల్కే रहने की युक्ति क्या है, किस साधन को अपनाओ तो खुशी में रह सकेंगे. సదా తేలికగా ఉండడానికి యుక్తి ఏమిటి, ఏ సాధనాన్ని ఉపయోగించినట్లయితే సదా సంతోషంలో ఉండగలుగుతాం. సదా తేలిక ఉండాలంటే ఏం చేయాలి అంటున్నారు బాబా. జవాబు, సదా తేలికగా ఉండటానికి ఈ జన్మలో ఏ ఏ పాపాలైతే జరిగాయో అవన్నీ అవినాశి సర్జన్ ముందు ఉంచాలి. గత జన్మల యొక్క పాపాలు ఏవైతే తలపైన ఉన్నాయో వాటి కోసం స్మృతి యాత్రలో ఉండాలి. స్మృతితోనే పాపాలు తొలగిపోతాయి, తర్వాత సంతోషంగా ఉండగలుగుతాం. బాబా స్మృతితోనే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. అందుకే బాబా తేలికగా ఉండటానికి జన్మ జన్మలుగా ఏవైతే పాప కర్మలు చేశామో అవన్నింటినీ బాబా ముందు వినిపించాలి. అయితే గత జన్మలో చేసినవైతే మనకేమీ గుర్తుండవు, కానీ ఈ జన్మలో చేసినవైతే అందరికీ తెలుసు. కాబట్టి అవైతే బాబాకు క్లియర్గా వినిపించాలి. ఇక పాపభారం ఏదైతే తలపైన ఉందో దానికోసం స్మృతి యాత్రలో తప్పనిసరిగా ఉండాలి. ఎంతెంత జ్ఞాపకం చేస్తే అంత ఆత్మ సతో ప్రధానంగా తయారవుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి కదా అని బాబా అంటున్నారు. మేమే ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారిని, మేమే రాజ్యం చేసేవారిని, మేమే తప్పకుండా విశ్వాధిపతిగా కూడా అవుతాము అని. మనం విశ్వానికి యజమానిగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఇంకే ధర్మం కూడా ఉండదు.
మీరు సత్యుగం నుండి మొదలుకొని జన్మలు తీసుకుంటూ 84 జన్మల చక్రాన్ని పూర్తి చేస్తారు. ఇలా మొత్తం చక్రం యొక్క నాలెడ్జ్ మీ బుద్ధిలో ఉండాలి అంటున్నారు. మొత్తం వృక్షమంతా స్మృతిలోకి వచ్చింది. మనం దేవతలుగా ఉండేవారిమి. మళ్ళీ రావణ రాజ్యంలోకి రావడంతో దేవీ దేవతలుగా పిలువబడేందుకు అర్హతను కూడా కోల్పోయాం. ఒకప్పుడు దేవతలుగా ఉండేవారిమి, మనకు ఇప్పటికీ పూజలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రావణ రాజ్యంలో అలా పిలుచుకునే అర్హతను కూడా కోల్పోయాం. అందుకే ఇతర ధర్మాల వారిగా భావించాం. దేవతా ధర్మం అని చెప్పుకోవట్లేదు, వేరే ధర్మంగా భావిస్తూ వచ్చాం. ఇంకెవ్వరి ధర్మం కూడా ఇలా మారదు. ఉదాహరణకి క్రిస్టియన్ ధర్మం, బుద్ధునిది బౌద్ధ ధర్మమే, అవే కొనసాగుతూ ఉంటాయి. బుద్ధుడు ఫలానా సమయంలో ధర్మస్థాపన చేశారు అన్నది అందరి బుద్ధిలోనూ ఉంది. హిందువులకు తమ ధర్మం ఎప్పటి నుండి ప్రారంభమైందనేది మాత్రం తెలియదు. అసలు వారి ధర్మం గురించి తెలియదు. లక్షల సంవత్సరాలని అనేస్తారు. మొత్తం కాలచక్రం యొక్క జ్ఞానము పిల్లలైన మీలోనే ఉంది. దీనినే జ్ఞానము విజ్ఞానము అని అంటారు. వారైతే విజ్ఞాన్ భవన్ అని పేరు పెట్టారు. కానీ బాబా వాటి గురించి వివరంగా అర్థం చేయిస్తున్నారు. జ్ఞాన యోగాలు అంటే జ్ఞానం మరియు యోగం, అది కూడా రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం. జ్ఞానం అంటే ఏదో వేరు విషయాలు, సముద్రం లోతు ఎంత ఉంది, ఆకాశం ఎత్తు ఎంత ఉంది, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఇలాంటి జ్ఞానం కాదు. బాబా సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము అంటున్నారు. ఇంతకుముందు మీరు నాస్తికులుగా ఉండేవారు అని ఇప్పుడు అనిపిస్తుంది కదా. సత్యుగంలోనైతే ఈ జ్ఞానమే ఉండదు. ఇప్పుడు మీకు స్వయంగా టీచర్ బాబా చదివిస్తున్నారు. చదువుకున్న తర్వాత మీకు రాజ్య భాగ్యం లభిస్తుంది. ఎందుకంటే మీకు ఉండేందుకు కొత్త ప్రపంచం కావాలి కదా. తండ్రి మనల్ని ముందు పావనంగా చేసి, పావనమైనటువంటి మీరు ఈ ప్రపంచంలో ఎలా ఉంటారు, మీకోసం కొత్త ప్రపంచమే కావాలి కదా అని కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఈ పాత సృష్టిలోనైతే పవిత్రమైన దేవీ దేవతలు పాదం కూడా మోపలేరు. బాబా వచ్చి మీకోసం పాత ప్రపంచాన్ని వినాశనం చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తున్నారు. మన కోసమే వినాశనం తప్పనిసరిగా జరుగుతుంది. కల్పాంతరాలు మనం ఈ పాత్రని అభినయిస్తూ వస్తాం. మరి మన కోసం వినాశనం జరుగుతుంది అంటే ఇది మంచికా చెడుకా? మన ద్వారా మొత్తం ప్రపంచంలో ఎంతమంది అయితే దుఃఖము, రోగాలతో, శోకంతో ఉన్నారో వాళ్ళందరికీ వాటన్నిటి నుండి ముక్తి లభిస్తుంది కదా. చాలా కాలం కోసం వాటన్నిటి నుండి ముక్తి లభిస్తుంది. కాబట్టి ఇది అందరి కోసం మేలు చేసేటువంటి విషయం వినాశనం అనేది. బాబా అడుగుతారు, ఇంతకుముందు ఎప్పుడైనా నన్ను కలిశారా అని. అప్పుడు బాబా ప్రతి కల్పం మిమ్మల్ని కలుస్తూనే ఉన్నామని పిల్లలు అంటారు. మీ నుండి మేము రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకే మిమ్మల్ని కలుసుకుంటాము అని అంటారు. కల్పపూర్వం కూడా బేహద్ తండ్రి నుండి అంటే అనంతమైనటువంటి తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క రాజ్యభాగ్యం లభించింది. ఈ విషయాలన్నీ ఎవరికైతే స్మృతిలో ఉంటాయో వారెప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇవి మీరు సదా స్మరణలో ఉంచుకోవాలి అంటున్నారు. దీనినే బాబా స్వదర్శన చక్రం అని అంటారు. మనం మొదట సతోప్రధానంగా ఉండేవారిమి. ప్రతి ఆత్మకు వేరువేరు పాత్ర లభించి ఉంది. ఇప్పుడు ఇది మీకు గుర్తొస్తుంది. ఆత్మ అతి సూక్ష్మంగా, చిన్నగా, అవినాశిగా ఉంటుంది. కానీ ఆత్మలో పాత్ర ఎంత గొప్పది, అవినాశి పాత్ర ఉంది. అది నడుస్తూనే ఉంటుంది. ఇది తయారు చేయబడి తయారవుతూ ఉన్నటువంటి డ్రామా. ఇందులో కొత్త విషయం ఏది లేదు, నథింగ్ న్యూ. ఇందులో కొత్తగా ఏదైనా కలపడం లేక తొలగించడం ఇటువంటివి ఏమీ జరగవు. ఏ ఒక్కరు కూడా మోక్షాన్ని పొందలేరు. కొందరు ముక్తిని కోరుకుంటారు, కానీ ముక్తి వేరు, మోక్షం వేరు. ఇది కూడా గుర్తుంచుకోవాలి.
స్మృతిలో ఉన్నట్లయితే ఇతరులకు కూడా స్మృతిని కలిగిస్తారు కదా. మీ పనే ఇది. మనం బాబా స్మృతిలో ఉండాలి, జ్ఞానం స్మృతిలో ఉండాలి, అందరికీ ఇవి గుర్తు చేయించాలి. బాబా ఏదైతే స్మృతిలోకి తీసుకొని వచ్చారో దానిని మళ్ళీ ఇతరులకు కూడా స్మృతిని కలిగించాలి. అప్పుడే ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. ఉన్నత పదవిని పొందేందుకు చాలా కష్టపడాలి. ముఖ్యమైన శ్రమంతా యోగానికి సంబంధించినదే. దీన్ని స్మృతి యాత్ర అంటారు. ఇందులో బాబా తప్ప ఈ యాత్రని ఇంకెవ్వరూ నేర్పించలేరు. స్మృతి యాత్ర కేవలం పరమాత్మ తండ్రే నేర్పిస్తారు, ఇంకెవరూ నేర్పించలేరు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదువుకుంటారు. మనం మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తామని మీకు తెలుసు. దాని పేరే అమరలోకం. ఇది మృత్యులోకం. ఇక్కడైతే అకస్మాత్తుగా కూర్చొని ఉండగానే మృత్యు వచ్చేస్తుంది. అసలు ఎవరిదైనా ఏ సమయంలో మృత్యు ఎదురవుతుంది అనేది చెప్పలేకుండా ఉంది. చాలా అన్సర్టన్గా. ఇప్పటి వరకు నాతో మాట్లాడారు, ఈ క్షణమే నేను కలిశాను, అయ్యో ఇంతలోనే ఇలా జరిగిందా అంటారు. అంటే అలా ఏ ఒక్కరిది కూడా మనం గెస్ చేయలేనంతగా అన్సర్టన్గా ఉంది. ఏ క్షణమైనా వారిది అంతిమ క్షణం కావచ్చు. అక్కడైతే మృత్యు యొక్క నామరూపాలే ఉండవు. ఎందుకంటే వాస్తవానికి ఆత్మలనైతే కాలుడు తినలేడు. మహాకాలుడే ఆత్మలనేమి చేయలేడు, తీసుకెళ్తాడు అంతే ఇంటికి. కాలుడు ఆత్మని తినలేడు, ఎందుకంటే ఆత్మ అమర్, అవినాశి. అయినా ఇదేమైనా తీపి పదార్థమా? డ్రామా అనుసారంగా అలా ఆత్మని ఎవరు కూడా తినలేరు అంటున్నారు. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడే ఆత్మ వెళ్ళిపోతుంది. ఏ సమయంలో ఎవరు వెళ్ళాల్సి ఉంటుందో వారు ఆ సమయంలో వెళ్ళిపోతారు. కాలుడేమీ పట్టుకోడు. కొందరు ఏమనుకుంటారంటే యముడు ముందుగానే బట్టలను పంపిస్తాడు, యమదూతలు వచ్చేస్తారు, వాళ్ళు లాక్కెళ్తారు, తీసుకెళ్తారు అని అంటారు. బాబాన్న అలాంటిదేమీ లేదు. కాలుడేమీ పట్టుకోడు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అంతేకాని కాలుడు అంటూ ఎవరు ఉండరు అంటున్నారు. కథలు అలా తయారు చేశారు. ఆ కథల్లో కూడా అలా ఎందుకు చెప్పారు? కొంచెమైనా పాప భీతితో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి పాపాలు చేయకుండా ఉంటారు, కొంచెమైనా భయం భక్తి ఉండి మంచి పనులు చేస్తారని అలా భయపెట్టారు. అంతే తప్ప నిజంగా అలా ఎవరు ఉండరు. అది అమరలోకం. అక్కడ నిరోగి శరీరం ఉంటుంది. సత్యుగంలో భారతవాసుల ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. వారు యోగిలుగా ఉండేవారు. యోగికి మరియు భోగికి ఉన్న తేడా కూడా ఇప్పుడు తెలుస్తుంది. మీ ఆయుష్ వృద్ధి అవుతుంది. ఎంతగా మీరు యోగంలో ఉంటారో అంతగా పాపాలు భస్మం అవుతాయి. ఎంతెంత మన యోగ స్థితి పెరిగితే అంతంతగా పాపాలు భస్మం అవుతూ ఉంటాయి. ఆయుష్ కూడా ఎక్కువ అవుతుంది. యథా రాజా రాణి తథా ప్రజ. అందరి ఆయుష్ పూర్తవుతుంది. అందరూ ఆయుష్ని పూర్తి చేసుకుని శరీరాన్ని వదిలిపెడతారు. ప్రజల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. కానీ పదవిలో అయితే తేడా ఉంటుంది కదా, రాజులకు ప్రజలకు. ఇప్పుడు బాబా మీకు చెప్తున్నారు, స్వదర్శన చక్రధారి పిల్లలు, ఈ అలంకారాలు మీవే. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా మీరే తయారవుతారు. మీరు తప్ప ఇంకెవ్వరు కూడా అలా ఉండలేరు. మరి కమలం ఎవరి అలంకారంగా బాగుంటుంది? మనకి పవిత్రత ధారణ చేస్తున్నటువంటి మీ యొక్క అలంకారమే అంటున్నారు. కానీ పిల్లలు స్థిరంగా కమలాన్ని పట్టుకోరంట. అంటే స్థిరంగా ఉండరు ఆ పవిత్రత స్థితిలో కూడా. ఒక్కోసారి పుష్పం తెగిపోయి క్రింద పడిపోతుందంటే చేతిలో కాడ మాత్రమే మిగులుతుంది. అంటే అన్నిటితో కనెక్షన్స్ పెట్టుకుంటారు, బాబాతోనే కట్ అయిపోతారు. ఒక్కోసారి బాబానే పట్టుకుంటారు, మిగతా అన్నిటితో కట్ అవుతారు. ఇలా పిల్లల స్థితి ఇప్పుడైతే ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. బాబా అన్నారు, ఈ జన్మలో ఎన్ని పాపాలు చేశారు అనేది మీ స్మృతిలో ఉంటుంది కదా.
అందుకే బాబా అంటారు, వాటన్నిటినీ అవినాశి సర్జన్ ముందు పెట్టండి, ఏమేం తప్పులు చేశారో చెప్పండి, అప్పుడు తేలికగా అవుతారు. ఇకపోతే జన్మ జన్మాంతరాల పాపాలైతే మనకి గుర్తులేవు ఏం చేశామనేది. వాటి కోసం యోగంలో ఉండాలి. యోగం ద్వారానే పాపాలు అంతమవుతాయి, మరియు సంతోషంగా కూడా ఉండగలుగుతాం. బాబా స్మృతితో సతో ప్రధానంగా అవుతాం. మనం స్మృతి ద్వారా ఇలా తయారవుతాము అని అలా తెలియగానే ఇంకా దాన్ని మర్చిపోతారా ఎవరైనా? బాబాని జ్ఞాపకం చేస్తే చాలు, నా జన్మ జన్మల వికర్మలు వినాశనం అవుతాయి అని తెలియగానే ఇక స్మృతిలోనే నిమగ్నమై ఉండాలి. ఇంకా స్మృతిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కానీ ఇది యుద్ధ మైదానం. ఇంత ఉన్నత పదవిని పొందడానికి కూడా చాలా కష్టపడవలసి ఉంటుంది. ఇది కూడా పిల్లల స్మృతిలోకి వచ్చింది. బేహద్ తండ్రి ద్వారా మేము ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని తీసుకుంటాం కల్ప కల్పం కోసం. మీ వద్దకు ఎంతమంది వస్తారు, వచ్చి మన్మనాభవ మహామంత్రాన్ని తీసుకుంటారు. మన్మనాభవ అంటేనే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని అర్థం. ఇది మహాన్ ఆత్మలుగా అవడానికి బాబా ఇచ్చే మహామంత్రం. వారేం మహాత్ములు కారు. మహాత్మా అని వాస్తవానికి శ్రీకృష్ణుణ్ణి అనడం జరుగుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు పవిత్రమైన వారు. దేవతలు సదా పవిత్రంగా ఉంటారు. దేవతలది ప్రవృత్తి మార్గం, సన్యాసులది నివృత్తి మార్గం. స్త్రీలైతే అలా కష్టపడలేరు. ఇప్పుడు ఈ కలియుగంలో ఈ లోపాలన్నీ ఉంటున్నాయి. స్త్రీలను కూడా సన్యాసినులుగా, అలా స్త్రీలు కూడా సన్యాసం తీసుకొని వెళ్ళిపోతారు. ఎంతైనా వారి పవిత్రతపై భారత్ నిలిచి ఉంటుంది. అంటే అలాంటి కొద్ది మంది పవిత్రత సహయోగం భూమికి అందించిన ఈ భూమాత ఆ పవిత్రత శక్తితోనే నిలిచి ఉంటుంది అంటున్నారు. లేకపోతే ఆ కొద్ది మంది సాధు సన్యాసులు కూడా పవిత్రంగా ఉండకపోతే ఈ భూమి ఇలా ఉండనే ఉండదు. ఎలాగైతే పాత ఇంటికి సున్నం మొదలైనవి వేస్తే అది కొత్తగా అయినట్లుగా అనిపిస్తుంది కదా, అలాగే ఈ సన్యాసులు కూడా కొంత సున్నం వేసి కొంత రక్షిస్తున్నట్లుగా అవుతుంది భూమిని అంటున్నారు. కానీ బాబా అంటారు, ఆ ధర్మమే వేరు. వారు పవిత్రంగా అయితే ఉంటారు, కానీ వారి ధర్మం పూర్తిగా లౌకిక కుటుంబంతో, లౌకిక వ్యవహారాలతో, అన్నిటితో అతీతంగా జీవించడం. కాబట్టి అందరూ అది చేయలేరు. గృహస్థంలో ఉండి అలా ఫాలో అవ్వడము అనేది వారు అలా చెప్పరు ఎవరికి. భారత ఖండంలోనే ఇన్ని దేవీ దేవతల మందిరాలు, భక్తి మొదలైనవన్నీ ఉన్నాయి. ఇది కూడా ఒక ఆటే. దీని వృత్తాంతాన్ని మీరే తెలియజేస్తారు. భక్తి మార్గంలో ఇవన్నీ కావాలి కదా. ఒక్క శివుడికి ఎన్ని పేర్లు పెట్టారు చూడండి. ప్రతి పేరుతో ఒక మందిరం తయారై ఉంటుంది. ఒకటే కాదు, చాలా మందిరాలు తయారై ఉంటాయి. లెక్కలేనన్ని మందిరాలు ఉన్నాయి. శివాలయం లేని ఊరే ఉండదు. ఎంత ఖర్చు అవుతుంది. ఎంతైనా అర్థకల్పం యొక్క సుఖం లభిస్తుంది కదా. అందుకే ఎంతో డబ్బును ఖర్చు పెట్టి తండ్రి యొక్క మందిరాన్ని తయారు చేస్తారు. విగ్రహాలు విరిగిపోతూ ఉంటాయి. అక్కడైతే మందిరాలు మొదలైనటువంటి వాటి అవసరమే లేదు. అర్థకల్పం భక్తి నడుస్తుందని, మళ్ళీ అర్థకల్పం భక్తి అన్న మాటే ఉండదని కూడా ఇప్పుడే మీ స్మృతిలోకి వచ్చింది. సత్యుగంలో ఇవేవి తెలియదు. బాబా ఈ వెరైటీ వృక్షంను గుర్తు చేయిస్తూ ఉన్నారు. కేవలం కలియుగం ఆయుషే 40,000 సంవత్సరాలు అయినట్లయితే మరి క్రిస్టియన్లు మొదలైన వారి ఆయుష్ ఇంకెంతగా పెరిగిపోవాలి. బాబా అందుకే అర్థం చేయిస్తున్నారు, క్రిస్టియన్ ధర్మానికి ఇంతే లిమిట్ ఉంది. క్రైస్ట్ వచ్చి ఇంత సమయం అయింది అని, ఫలానా వారు వచ్చి ఇంత సమయం అయిందని, వారు ధర్మస్థాపన చేశారని అది తెలుసు. కానీ వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వెళ్తారు అనేది మాత్రం తెలియదు. కల్పం ఆయుష్ను పొడిగించేశారు. ఇక్కడ వినాశనం కోసం ఎన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వారిది సైన్స్, మీది సైలెన్స్. మీరు ఎంతగా సైలెన్స్లోకి వెళ్తారో అంతగా వారు వినాశనం కొరకు మంచి మంచి వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. రోజు రోజుకు సూక్ష్మమైన వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. మీకు లోపల చాలా సంతోషం కలుగుతుంది, బాబా మా కొరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి వచ్చారు అని. అందుకే మేము ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఎందుకు ఉంటాం, ఇంకా మేము కొత్త ప్రపంచానికి వెళ్తాము అని పిల్లలు సంతోషపడతారు. ఇది బాబా యొక్క అద్భుతం. బాబా మీ స్వర్గ స్థాపన చేసే విధి అద్భుతమైనది అని పిల్లలు గుర్తిస్తారు. బాబాతో అంటారు, బాబా వాహ్, ఎంత అద్భుతంగా మీరు స్వర్గాన్ని స్థాపిస్తున్నారు. ఇప్పుడు మీకు మొత్తం అన్ని స్మృతిలోకి వచ్చేస్తాయి. బాబా రచయిత, రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియజేస్తున్నారు. మీరెంత ప్రకాశంలో ఉన్నారు, మనుషులైతే ఘోర అంధకారంలో ఉన్నారు. తేడా ఉంది కదా వాళ్ళకి మీకు. అజ్ఞాన అంధకారాన్ని సద్గురువు వచ్చినప్పుడే వినాశనం చేస్తారు. అంటే సద్గురువు జ్ఞాన అంజనాన్ని ఇవ్వడంతో అజ్ఞాన అంధకారం అంతా తొలగిపోతుంది అంటారు. భక్తిలోని వారికి జ్ఞానం గురించి తెలియదు. ఇప్పుడు మీకు భక్తి గురించి కూడా తెలుసు, అలాగే జ్ఞానం గురించి కూడా తెలుసు. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది, మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుంది, ఇదంతా మీ స్మృతిలో ఉంది. బాబా జ్ఞానాన్ని ఎప్పుడు ఇస్తారు, అది ఎప్పుడు పూర్తవుతుంది, ఇవన్నీ కూడా మీకు గుర్తున్నాయి. నంబర్ వారీగా అయితే పిల్లలు ఉన్నారు. కొందరికి ఎక్కువగా గుర్తుంటాయి, కొందరికి తక్కువగా గుర్తుంటాయి. ఎవరికైతే బాగా గుర్తుంటాయో వారు ఉన్నత పదవిని పొందుతారు. స్మృతిలోనే ఉంటే ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు. ఇది అద్భుతమైన స్మృతి కదా. ఇంతకుముందు మీ బుద్ధిలో ఏముండేది? భక్తి, జపతపాదులు, తీర్థయాత్రలు చేయడం, తల వంచి నమస్కరించడం, మొత్తం నుదురు అంతా అరిగిపోయింది. అలా బాబా అంటారు, భక్తిలో తలను వంచి 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 ప్రతి దాన్ని, గడపని, అన్నింటినీ దండం పెట్టుకుంటూ మీ నుదురంతా అరిగిపోయింది అంటున్నారు. భక్తి యొక్క స్మృతికి మరియు జ్ఞానానికి చాలా తేడా ఉంది. మీకు ఇప్పుడు భక్తి గురించి తెలుసు, ఎందుకంటే మొదటి నుండి భక్తి చేశారు. మనము మొట్టమొదట శివుని భక్తిని చేశామని, ఆ తర్వాత దేవతలది చేశామని మీకు తెలుసు. ఇంకెవరికి ఈ స్మృతి లేదు. మీకు రచన యొక్క ఆది మధ్యాంతాలు, భక్తి మొదలైన అన్నింటినీ బాబా గుర్తు చేయించారు. అన్నిటి యొక్క స్మృతి, అన్నిటి మధ్య ఉన్నటువంటి భేదము తెలియజేశారు. అర్థకల్పం భక్తి చేస్తూ చేస్తూ దిగిపోతూనే వచ్చారు. ఇప్పుడైతే దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. అవి పడకముందే మేము స్మృతి యాత్రతో వికర్మలను వినాశనం చేసుకోవాలి అని, మీ పురుషార్థాన్ని పెంచుకోవాలి అని మీకు అనిపించాలి. అందరికీ మీరు ఇదే అర్థం చేయిస్తారు కదా. మీ వద్దకు ఎంతమంది, వేల మంది వస్తారు. సోదరీ సోదరులకు దారిని చూపించేందుకు మీరు చాలా కష్టపడతారు, ఎంతో కృషి చేస్తారు. జ్ఞానం మరియు భక్తి యొక్క స్మృతి మీకు కలిగింది అంటే మీరు మొత్తం డ్రామాను నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు. ఎవరు ఎంత బాగా తెలుసుకుంటారో వారు అంత బాగా అర్థం చేయించగలుగుతారు కూడా. అర్థం చేయించడం అనేది పిల్లలే చెయ్యాలి. సన్ షోస్ ఫాదర్, కొడుకే తండ్రిని ప్రత్యక్షం చేయాలి. మరి ఈ గాయనం ఉంది కదా, తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, పిల్లలు మళ్ళీ ఇతర సోదరులకు అర్థం చేయిస్తారు, ఆత్మలకు అర్థం చేయిస్తారు కదా. బాబా మనతో అంటున్నారు, పిల్లలు మీరు మీ తోటి ఆత్మలకు అర్థం చేయిస్తారు కదా. భక్తి కన్నా ఈ జ్ఞానం పూర్తిగా అతీతమైనది. ఒక్క భగవంతుడు వచ్చి భక్తులందరికీ భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారు. అందరూ ఒక్క తండ్రి పిల్లలే. బాబా అంటారు, అంటే తండ్రి అంటారు, నేను నా పిల్లలందరినీ శాంతిధామానికి, సుఖధామానికి తీసుకెళ్తాను. కల్పకల్పం యొక్క ఈ జ్ఞానము ఇప్పుడు మీలోనే ఉంది. ఇది అక్కడ ఉండదు, సత్యుగంలో ఉండదు. మీరు పతితులుగా అవుతారు.
కావున పావనులుగా తయారు చేయడానికి బాబా మీ వెనక ఎంత కష్టపడతారు. అందుకే బలిహారం అవుతాను, అర్పణం అవుతాను అని గాయనం ఉంది. ఎవరిపైన? మనం భక్తిలో నీ పైన బలిహారం అవుతాము, నీ పైన అర్పణం అవుతాము అన్నాం. మరి మనం అర్పణం కాకపోయినా వేరే జంతువు బలి ఇస్తూనైనా దాన్ని గుర్తు చేయించాం. మేము మీ పైన బలిహారం అవుతాము అనే మాటని భగవంతునికి గుర్తు చేయించాం. మరి తండ్రి పైనే బలిహారం అవుతారు కదా మీరు. అంటే ఈ బ్రహ్మ బాబా ఎలా అయితే బలిహారం అయ్యారో అలా మీరు కూడా ఇతన్ని చూసి ఉదాహరణగా ఇతన్ని తీసుకుంటూ ఫాలో చేయండి అంటున్నారు. ఈ శాంపుల్ని ఫాలో చేయండి చాలు. వీరే మళ్ళీ లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఒకవేళ ఇంత గొప్ప ఉన్నత పదవిని పొందాలి అనుకుంటే ఈ విధంగా బలిహారం అవ్వాలి. షావుకారులు ఎప్పుడు కూడా బలిహారం అవ్వలేరు. ఇక్కడైతే స్వాహ చేయవలసి ఉంటుంది. షావుకారులకి తప్పకుండా స్మృతిలోకి వస్తుంది కదా. ఎందుకంటే ఇన్ని ఆస్తులు, ఇన్ని రకాల ప్రాపర్టీస్ని పెంచుకున్న తర్వాత మనసు వాటిపైన లాగుతూ ఉంటుంది. అవన్నీ బాబా పైన అర్పణం చేయడం, బాబాకి ఇచ్చేసేయడం, బాబావి అనుకుంటూ నిమిత్త మాత్రంగా సంభాళించుకోవడం వాళ్ళ కోసం ఇది చాలా పెద్ద ఛాలెంజ్గానే ఉంటుంది. అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అని గాయనం కూడా చేశారు. ఇంత ధనం ఉంది, మరి ఇంత ధనంను ఏం చేసుకుంటారు? తీసుకునేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే అంతా అంతమైపోతుంది. నేను కూడా తీసుకొని నేనేం చేసుకుంటాను అంటారు బాబా. అవసరమైనప్పుడు మీరు ఇవ్వకుండా వినాశనం అవుతుందని చెప్పేసి మొత్తం అంతా బాబా నీదే అని చెప్పేసి బాబాకి ఇచ్చేస్తే బాబా కూడా తెలివైన వ్యాపారస్తుడే. బాబా ఎందుకు తీసుకుంటారు? శరీర సహితంగా అంతమవ్వనున్నది. మీరు మరణిస్తే మీకోసం ప్రపంచమంతా మరణించినట్లే. ఈ ధనం మొదలైనవేవి ఉండవు. ఇకపోతే గరుడ పురాణం మొదలైన వాటిల్లో భయపెట్టేందుకు ఎన్నో భయంకరమైన విషయాలని రాసేశారు. బాబా అంటారు, ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. అర్ధకల్పం భక్తి మార్గం నడుస్తుంది. అర్ధకల్పం భక్తి తర్వాత ఏంటి? జ్ఞానం. అర్ధకల్పం భక్తి మార్గం, అర్ధకల్పం జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే సత్యత్రేతాయుగాల్లో జ్ఞానం యొక్క ప్రాలబ్ధాన్ని పొంది ఉంటారు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. మరి రావణుని ఎప్పటి నుండి కాలుస్తున్నారు? ఇలా ఎవరినైనా అడిగితే అప్పుడు వారు పరంపర అని అంటారు. అసలు వారికి తెలీదు. కావున పరంపర అని అనేస్తారు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అనేది ఇప్పుడు పిల్లలైన మీ స్మృతిలోనే ఉంది. రచయిత మరియు రచన యొక్క రహస్యాన్ని కూడా మీరే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి. పరస్పరం ఒకరినొకరు ఈ విషయంలోనే అప్రమత్తం చేసుకుంటూ ఉండండి. పరస్పరం విహరించేందుకు వెళ్ళినప్పుడు కూడా ఈ విషయాల్ని మాట్లాడుకోండి. వాకింగ్ చేస్తూ ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నప్పుడు, ఇంకెక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా ఇలా జ్ఞానం విషయాలే మాట్లాడుకోండి అంటున్నారు. మొత్తం గుంపంతా మీ స్మృతి యొక్క స్థితిలో విహరించినట్లయితే మీ శాంతి ప్రభావం చాలా పడుతుంది. ఒక గ్రూప్గా మనము వాకింగ్ చేస్తూ ఉన్నాం సైలెన్స్లో, బాబా స్మృతిలో అంటే ఆ శాంతి తరంగాలు అందరినీ ఆకర్షిస్తాయి అంటున్నారు. ఫాదర్లు కూడా ఎంతో సైలెన్స్లో క్రైస్ట్ స్మృతిలో వెళ్తారు. వారు ఎటువైపు చూడరు కూడా. మీరైతే ఇక్కడ ఎంతో స్మృతిలో ఉండవచ్చు. ఇక్కడ మీకు ఇంకే వ్యాపకాలు లేవు. చాలా మంచి వాయుమండలం ఉంది. బయటైతే చాలా చీచీ వాయుమండలం ఉంటుంది. అందుకే సన్యాసుల ఆశ్రమాలు కూడా ఎంతో దూరాలలో ఉంటాయి. మీది అనంతమైన సన్యాసం. పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమవుతుంది. ఇది శ్మశాన వాటిక. ఇదే మళ్ళీ ఫరిస్తాన్గా అవుతుంది. ఇక్కడ వజ్రవైడూర్యాల మెహల్స్ తయారవుతాయి. ఈ లక్ష్మీనారాయణలు ఫరిస్తాన్కు యజమానులుగా ఉండేవారు కదా. ఇప్పుడు అలా లేరు.
ఇప్పుడు ఎలా ఉన్నారు? సాధారణమైన రూపంలో సంగమ యుగంలో అసలు ఎవ్వరు గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. బాబా అంటారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను. ఈ చక్రం అంతా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ సమయంలో మీకు మొత్తం అంతా స్మృతిలోకి వచ్చింది. ఇప్పుడు బాబాని ఈ స్మృతిని కలిగించారు. ఇంతకుముందు మన బుద్ధిలో ఈ విషయాలేమీ లేవు. ఈ స్మృతి యొక్క నశాలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఎవరికైనా అంతటి సంతోషంతో అర్థం చేయించగలుగుతారు కూడా. మనం నశాలో ఉంటే అప్పుడు ఎవరికైతే జ్ఞానాన్ని వినిపిస్తామో వారికి కూడా ఆ సంతోషాన్ని కలిగించగలుగుతాం. స్మృతిలోనే ఉంటూ మీరు మీ గృహస్థాన్ని కూడా సంభాళించాలి. అచ్చా, सदा स्मृति के नशे में रहने वाले मीठे मीठे रूहानी बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. సదా స్మృతి యొక్క నశాలో ఉండేటువంటి పిల్లలు అంటూ సంబోధిస్తూ బాబా ఈరోజు యాద్ ప్యార్ని వినిపిస్తున్నారు. మనం కూడా బాబాకి చాలా ప్రేమతో యాద్ ప్యార్ చెప్దాము. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను మంచి రీతిగా అర్థం చేసుకొని స్మృతిలో పెట్టుకొని ఇతరులకు కూడా స్మృతిని కలిగించాలి. జ్ఞాన అంజనమును ఇచ్చి అజ్ఞాన అంధకారమును దూరం చేయాలి. సెకండ్ పాయింట్, బ్రహ్మ బాబా సమానంగా బలిహారం అవ్వడంలో పూర్తిగా ఫాలో చేయాలి. శరీర సహితంగా అన్ని అంతం అవ్వనున్నాయి కాబట్టి దీనికన్నా ముందే జీవిస్తూ మరణించాలి. అప్పుడు అంతిమ సమయంలో ఇంకే విషయాలు ఏ వస్తువులు గుర్తు రాకుండా ఉంటాయి. బాబా ఫస్ట్ పాయింట్లో స్మృతి గురించి చెప్తున్నారు. ఆది మధ్యాంతాలు మంచిగా అర్థం చేసుకొని మీరు బాబా స్మృతిలో ఉండాలి, వేరే వారికి కలిగించాలి, అజ్ఞాన అంధకారాన్ని దూరం చేయాలి. సెకండ్ పాయింట్, బాబా ఏం గుర్తు చేయించారు? మొత్తం కళ్ళ ముందే వినాశనం అయ్యేది ఉంది కాబట్టి జీవించి ఉండగానే బాబా పైన పూర్తిగా అర్పణం అవ్వండి, ఇంకేది గుర్తు రాకూడదు, కంప్లీట్ ఫాలో చేయండి బ్రహ్మ బాబాని అంటున్నారు. वरदान, विशेषता के संस्कारों को नेचुरल नेचर बनाए, साधारणता को समाप्त करने वाले मर जीवा भव. విశేషతల యొక్క సంస్కారాలను న్యాచురల్ నేచర్గా తయారు చేసుకుని సాధారణతను సమాప్తం చేసే మరజీవ భవ. విశేషతల సంస్కారాలను న్యాచురల్ నేచర్గా అంటే సహజ స్వభావంగా చేసుకొని సాధారణతను సమాప్తం చేసేటువంటి మరజీవ భవ. వివరణ, ఏదైతే నేచర్ స్వభావం ఉంటుందో అది స్వతహాగానే పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ఆలోచించాల్సినటువంటి, తయారు చేయాల్సిన లేక ఏదైనా చేయాల్సినటువంటి అవసరం ఉండదు, అంత స్వతహాగానే జరిగిపోతుంది. అదేవిధంగా మరజీవ జన్మధారి బ్రాహ్మణుల నేచర్ విశేష ఆత్మల విశేషతకు సంబంధించినది. ఈ విశేషత సంస్కారాలు న్యాచురల్ నేచర్గా అవ్వాలి, అంటే మన సహజ స్వభావంగా అవ్వాలి. మరియు ప్రతి ఒక్కరి హృదయం నుండి ఇది నా నేచర్ అని వెలువడాలి. సాధారణత అనేది గతం యొక్క నేచర్, ఇప్పటిది కాదు. ఎందుకంటే కొత్త జన్మ తీసుకున్నారు కాబట్టి కొత్త జన్మ యొక్క నేచర్ విశేషత, కొత్త జన్మ యొక్క స్వభావం ఎలా ఉండాలి? విశేషాత్మ నేను అని విశేషత ఉండాలి, అంతేకాని సాధారణత ఉండకూడదు. స్లోగన్.
रॉयल वह है जो सदा ज्ञान रत्नों से खेलते पत्थरों से नहीं. రాయల్ ఎవరనగా సదా జ్ఞాన రత్నాలతో ఆడుకునేవారు, రాళ్లతో కాదు. జ్ఞాన రత్నాలతో ఆడుకోవాలి తప్ప రాళ్లతో ఆడుకోకూడదు. అప్పుడే రాయల్ అని అంటారు. ఈరోజు స్వమానము నేను మరజీవ ఆత్మను. నేను మరజీవ ఆత్మను అంటే మనం ఇదే గుర్తుంచుకోవాలి. నేను గత జన్మతో మరణించాను. ఇప్పటి నా సంస్కారము, ఇప్పటి నా స్వభావం అంతా కూడా విశేషతలతో నిండి ఉంది. పరమాత్మ నుండి పొందినటువంటి విశేషతలు ఇవి అని అలా సాధారణంగా ఉండకుండా విశేషతలతో ప్రతి కర్మ చెయ్యాలి. ఓం శాంతి.